నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలో వాటర్ పైప్ లైన్ లీకేజ్తో గోడలు తడిసి తేమతో గోడలు పాకురు పట్టి ధ్వంసం అవుతున్నాయని కాంగ్రెస్ పార్టీ నాయకులకు సమాచారం రావడంతో వెంటనే స్పందించిన కాంగ్రెస్ పార్టీ స్థానిక నాయకులు, జిల్లా డెలిగేట్, స్థానిక ఎంపీటీసీ మనోహర్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షహీద్ హుస్సేన్, గ్రామ పార్టీ అధ్యక్షులు అయ్యూబ్ మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలను తనిఖీ చేసి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోచారం శ్రీనివాసరెడ్డి ఓట్ల కోసం ఎమ్మెల్యే ఎన్నికల ముందు హడావిడిగా ఈ రెసిడెన్షియల్ మైనార్టీ పాఠశాల భవనంలో నిర్మించడం జరిగిందని, భవన నిర్మాణం కాంట్రాక్టర్ నాణ్యత లోపంతో నిర్మించడం జరిగిందని, సంబంధిత అధికారులు కూడా పాఠశాల నిర్మాణ పనులు తనిఖీ చేయడంలో నిర్లక్ష్యం వహించారని, ఇది ఇలాగే వదిలేస్తే గోడలు నీటితో తడిసి విద్యుత్ షాక్ సర్క్యూట్ అయ్యే ప్రమాదం పొంచి ఉందని వెంటనే సంబంధిత శాఖ అధికారులు స్పందించి వాటర్ పైప్ లైన్ రిపేర్ చేయాలని ఈ సందర్భంగా వారు కోరారు. ఈ విధంగా కొనసాగుతూ ఉంటే దీని అధికారి ఏదైతే దీనికి సంబంధించిన శాఖ అధికారికి సంబంధిస్తే ఇంత మటుకు పట్టించుకున్న పాపం ఉంటుంది. అక్కడ కరెంట్ స్పార్క్ వస్తుంది, కరెంట్ ఉండదు, కరెంట్ స్పార్క్ వస్తుంది. అక్కడ ఆ రోజు డేట్ పెట్టాల్సిన పని ఇది కూడా ఫోటో పెట్టి ఇగో మన పోచార సభకు పెట్టి ఇది కూడా ఫోటో కింద పెట్టి ఫోన్ బంద్ చేసి తప్పుడు ఇది అభివృద్ధి ఫోన్ బంద్. ఈ గురుకుల పాఠశాల నిర్మించి 4 నెలలు కాకుండా నాసిరకం పనిచేసి ఈ విధంగా లోపల కూర్చున్నటువంటి పిల్లలకు మరియు లోపలంతా ఉరుస్తూ ఈ రకంగా పనిచేపించినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే గారికి ఒకసారి మేము చూపిస్తా ఉన్నాం, ఇది వచ్చి ఒకసారి చూడాలని చెప్పేసి తెలియజేస్తాను. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.